మన ఇండియాలో ఎందుకు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఎందుకు లంచం తీసుకుంటారు అంటే వాళ్ళు ఎక్స్ట్రా లగ్జరీ కోరుకుంటారా, లేకుంటే వాళ్ళకి జీతం సరిపోతలేదా, అంటే వాళ్ళు కోరుకున్న జాబ్కి సరిపడా జీతం సరిపోతలేదా, లేకుంటే ఎక్స్ట్రా లగ్జరీ కోరుకుంటారా, అంటే రిచ్ పర్సన్ లెక్క మంచి పెద్ద బంగ్లా పెద్ద కారు తీసుకోవాలనుకుంటారా. ఒకవేళ అలా పిల్లలకి వేరే కంట్రీలో స్టడీ కోసం దానికోసం తీసుకుంటారా, లేకుంటే వాళ్ళ ఇంట్లో లగ్జరీ కోసం లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలని తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ మీకు ఎక్స్ట్రా లంచం తీసుకోవాలనుకుంటే మీరు ఆ జాబ్ వేసుడు ఎందుకు, బిజినెస్ పెట్టుకోరు కదా. మరి ఇప్పుడు ఒకవేళ మీరు లంచం తీసుకొని దొరికిరు అనుకో, సస్పెండ్ అవుతారు, రిమార్క్ వస్తుంది, ప్రమోషన్ రాదు. సో దానివల్ల మీరు జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ జాబ్ కొట్టిరు, చాలామంది గవర్నమెంట్ జాబ్ లేక సస్తురు. సో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి మీరు కరెక్ట్ వర్క్ చేయాలి. ఒకవేళ మీరు జాబ్ వచ్చినాక మీరు లంచం తీసుకోవాలని ఫిక్స్ అయినప్పుడు మీరు జాబ్ చేయొద్దు, ఒక బిజినెస్ చేసారనుకో దాంట్లో లాభాలు ఎక్కస్తాయి. మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ వేస్తామంటే హార్డ్ వర్క్ వేయరి, కస్టమర్స్కి ఏం కావాలనుకుంటారో ఆ ప్రోడక్ట్ని బిల్డ్ చేసి మంచి క్వాలిటీతో ఇచ్చిరనుకో కస్టమర్స్ ఖచ్చితంగా మీ సైడ్ వస్తారు. సో మీ వస్తువులు కొంటారు, సో మీరు ఎదుగుతారు. ఇది బిజినెస్ పర్పస్. అది మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టినా కరెక్ట్ వర్క్ వేస్తే సరిపోతుంది. మీకు లంచం ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు డబ్బు ఉన్నోడు ఇస్తాడు లంచం, పేదవాడు ఇస్తాడా? పేదవాడి దగ్గర డబ్బులు లేకనే ఆడు గవర్నమెంట్ ఆఫీస్ చూజ్ చేసుకొని పని కోసం వస్తాడు, పని కంప్లీట్ చేసుకోవడానికి. మీరు వాడి దగ్గర డబ్బు అడిగితే వాడు ఎక్కడికైనా తీసుకొచ్చి ఇస్తాడు కదా. ఇప్పుడు మీరు లంచం తీసుకొని దొరికిరు అనుకో మీకు రిమార్క్ పడుతుంది. సో మీరు జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు పెనాల్టీ కూడా పడుతుంది. మీరు ఎక్స్ట్రా లగ్జరీ కోరుకోవాలనుకున్నప్పుడు మీరు సప్పటిదాకా గవర్నమెంట్ జాబ్ని వదిలేసి వచ్చి బిజినెస్లో దిగురి. మరి ఇప్పుడు చాలామంది యూత్ అంతా చదువు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి గవర్నమెంట్ జాబ్ కోసం పోటీ పడితే మీకు జాబ్ వచ్చి కూడా మీరు సరిగ్గా పని చేయకపోతే ఇప్పుడు వీళ్ళకి కింద మీద తిప్పలు పడుతారు స్టూడెంట్స్ అంతా. మీకు జాబ్ వచ్చిన మీరు కరెక్ట్ వర్క్ చేయాలి కదా. మరి మీరు లంచం తీసుకుంటే అది కరెక్టా? మీరు ఎక్స్ట్రా లగ్జరీ కోరుకున్నప్పుడు గవర్నమెంట్ జాబ్కి అనర్హులు మీరు. మరి మీరు లంచం తీసుకోవాలని ఫిక్స్ అయినప్పుడు అందులోకి వెళ్ళిపోయి బిజినెస్ చేయరి, డబ్బు అధికంగా వస్తుంది. మీకు జాబ్లో అస్సలు రానప్పుడు మరి ఎందుకంటే పేదవాడి పని అవుతలేదు, డబ్బున్నోడి పని అయిపోతుంది, డబ్బు ఇచ్చి పని చేసుకుంటాడు, పేదవాడి పని అవుతలేదు మీ వల్ల. స్టూడెంట్స్ కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటారు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాకపోవడంతో. మీలాంటి వాళ్ళు చేయబట్టి చాలా రిమార్క్స్ పడుతున్నాయి అట్లా. ఎందుకంటే పబ్లిక్కి నమ్మకం పోతుంది ఈ లంచాలు తీసుకోవడం వల్ల. నేనంటే ఇండియాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో లంచం తీసుకుంటారు అంటలే, కొన్ని ప్లేస్లలో మ్యాక్సిమం చాలా ప్లేస్లలో తీసుకుంటారు. కొన్ని ఉన్నాయి కానీ అందులో తీసుకుంటలేదు, కానీ చాలా ప్లేస్లలో తీసుకుంటారు. ఎక్కడికి తీసుకునే వాళ్ళ గురించి అంటున్నాను నేను.